హలో! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అయితే ఇదే ఏఐని వాడి ఒక యూట్యూబ్ ఛానల్ను రాకెట్ వేగంతో అది పక్కా డేటా ఆధారంగా ఎలా గ్రో చేయొచ్చో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూడబోతున్నాం. ఇదేదో గాల్లో మాట కాదు సుమా, కళ్ల ముందు జరిగిన ఒక సూపర్ సక్సెస్ఫుల్ ప్రాక్టికల్ కేస్ స్టడీ. సో ముందుగా మన మున్వర్ టెక్ ఛానల్కు స్వాగతం. టెక్నాలజీ ఇంకా డిజిటల్ క్రియేషన్లో వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఎక్స్ప్లెయినర్లోకి డైవ్ చేద్దాం. రెడీనా? ఒక ఛానల్ను జీరో నుంచి వైరల్ చేయడానికి ఒక 6 దశల జర్నీ ఉంది. అదేంటంటే 1. ఏఐ ద్వారా యూట్యూబ్ అవకాశాలు. 2. అడ్వాన్స్డ్ నిచ్ మరియు స్టోరీ టెల్లింగ్. 3. ఏఐ ప్రొడక్షన్ వర్క్ఫ్లో. 4. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ అనాలిసిస్. 5. అల్గారిథం పట్ల సహనం. ఆఖరిది 6వది దీర్ఘకాలిక వృద్ధి. చూద్దాం రండి. ఓకే, మొదటి దశకు వచ్చేద్దాం. ఏఐ ద్వారా యూట్యూబ్ అవకాశాలు అంటే మనకు కరెక్ట్గా సరిపోయే ఒక నిచ్ లేదా కేటగిరీని ఎంచుకోవడం. అక్షరాల $15,000 నెలకనమాట. గ్రో ఏ గార్డెన్ అనే గేమింగ్ నిచ్లో ఉన్న ఒక రిఫరెన్స్ ఛానల్ కేవలం 20 కంటే తక్కువ వీడియోలతోనే ఈ రేంజ్లో సంపాదిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఒక సరైన కేటగిరీ పట్టుకుంటే ఎంత తక్కువ టైంలో ఎంత పెద్ద ఛాన్స్ ఉందో అర్థమవుతోంది కదా. అయితే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనం కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. యూట్యూబ్ స్పామ్ ఫిల్టర్లలో పడకుండా ఉండాలంటే అకౌంట్ క్రియేట్ చేసిన కనీసం 7 రోజుల తర్వాతే అప్లోడ్ స్టార్ట్ చేయాలి. అలాగే ఆ అకౌంట్కి కొంత వాచ్ హిస్టరీ కూడా ఉండాలి. ఆ తర్వాత ఒక సాలిడ్ బ్రాండ్ ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి. మన కేస్ స్టడీలో బ్రోక్ బ్లాక్స్ ఫార్మర్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఏఐతో దానికి ప్రొఫైల్, బ్యానర్ తయారు చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏఐ జనరేట్ చేసిన ఇమేజెస్ మధ్య చిన్న చిన్న తేడాలున్నా సరే వ్యూవర్షిప్ పై అది ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూపించదని ఈ ప్రయోగంలో తేలిపోయింది. ఇక మన రెండో దశలోకి వెళ్దాం. అడ్వాన్స్డ్ నిచ్ మరియు స్టోరీ టెల్లింగ్ అంటే ఎవరో చేసిన దాన్ని గుడ్డిగా కాపీ కొట్టడం కాదు. ఇక్కడ మీరు చూస్తే ఒక సాధారణ లీనియర్ స్టోరీకి ఆసక్తి రేకెత్తించే కాన్ఫ్లిక్ట్ ఆర్క్ ఉన్న తేడా క్లియర్గా తెలుస్తుంది. ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలంటే ఊరికే ఒక ఇంట్రడక్షన్, ఆ తర్వాత ఎండింగ్ ఇచ్చేస్తే సరిపోదు. ఫస్ట్ ఒక మంచి హుక్ ఉండాలి, ఆ తర్వాత ఊహించని ఒక ట్విస్ట్ లేదా సమస్య రావాలి. అక్కడ నుంచి హీరో తిరిగి పుంజుకోవడం, చివరిగా ఒక సూపర్ పే ఆఫ్. ఈ స్ట్రక్చర్ వల్లే ప్రేక్షకులు వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కనెక్ట్ అయి ఉంటారు. డేటా రీసెర్చ్ టూల్స్ వాడి ఒక స్ట్రాంగ్ కథను ఎలా అల్లొచ్చో తెలుసా? ఒక పాత వీడియోకు వచ్చిన ఏకంగా 16,000 కామెంట్స్ను అనలైజ్ చేసినప్పుడు గేమ్లో ఒక కుక్క విత్తనాన్ని తవ్వడం అనే పాయింట్కి ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారని తెలిసింది. సో దాన్ని కథలో కమ్బ్యాక్ సీన్కి వాడేశారు. అదే టైంలో ట్రెండ్ అవుతున్న హ్యాకర్ల ఇష్యూని మెయిన్ ప్రాబ్లంగా అంటే కాన్ఫ్లిక్ట్గా తీసుకున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఉన్న ఐడియాలనే ఎంత ఎఫెక్టివ్గా ప్రెజెంట్ చేస్తున్నాం అన్నదే ఇక్కడ గేమ్ చేంజర్. రైట్, ఇప్పుడు 3వ దశ గురించి మాట్లాడుకుందాం. అదే ఏఐ ప్రొడక్షన్ వర్క్ ఫ్లో అంటే అసలు కంటెంట్ ఎలా క్రియేట్ చెయ్యాలి అనేది. కేవలం 1 గంట, అవును 1 గంటలోనే యానిమేటెడ్ షార్ట్స్ని జీరో నుంచి క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ చాట్ జీపీటీ వాడి ఐడియాలు, ప్రాంప్ట్స్ తీసుకోవాలి. తర్వాత ఏఐతో ఇమేజెస్ జనరేట్ చేసి అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఆ వచ్చిన ఇమేజెస్కి ఏఐ వీడియో టూల్స్తో మూవ్మెంట్ తీసుకురావాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ యాడ్ చేసి వీడియోని అసెంబుల్ చేయడమే. ఈ 4 స్టెప్స్తో ఒక ప్రొఫెషనల్ రేంజ్ షార్ట్ వీడియో రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే పని మొత్తం ఏఐ చూసుకుంటోంది కదా అని మనం చేతులు దులుపుకోకూడదు. ఎందుకంటే స్టార్టింగ్లో ఏఐ ఇచ్చే రిజల్ట్స్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అందుకే మంచి అవుట్పుట్ రావాలంటే ప్రాంప్ట్స్ని మారుస్తూ, రిఫరెన్స్ ఇమేజెస్ ఇస్తూ ఆ ప్రాసెస్లో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మన క్రియేటివిటీ జోడిస్తేనే కంటెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ అనాలిసిస్ అంటే మనం మొదటి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే డేటాను అర్థం చేసుకోవడం. ఇక్కడ ఈ చార్ట్ చూడండి. మొదటి వీడియోకి 61% స్వైప్ రేట్ వచ్చింది. అంటే 61% మంది వీడియో చూశారు, మిగతా 39% మంది స్క్రోల్ చేసేశారు. ఒక కొత్త ఛానల్ మొదలుపెట్టినప్పుడు ఇది చాలా కామన్, కానీ ఏమంత గొప్ప నంబర్ కాదు. ఎందుకంటే ఆ టైంలో యూట్యూబ్ అల్గారిథం మన కరెక్ట్ ఆడియన్స్ని వెతికే పనిలో ఉంటుంది కాబట్టి. కాకపోతే మన వీడియోలు కంటిన్యూస్గా వైరల్ అవ్వాలంటే మనం టార్గెట్ చేయాల్సిన మ్యాజిక్ నంబర్ 80%. అంటే
మన వీడియో చూసిన ప్రతి 100 మందిలో 80 మంది స్కిప్ చేయకుండా చూసేలా కంటెంట్ని అప్గ్రేడ్ చేయాలి. ఈ 80% మార్క్ రీచ్ అయినప్పుడే అల్గారిథం మన వీడియోని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తుంది. ఇక 5వ దశ అల్గారిథం పట్ల సహనం. ఇది నిజంగా ఒక గోల్డెన్ రూల్ అని చెప్పొచ్చు. ఛానల్ కొత్తగా పెట్టినప్పుడు మొదటి 5 వీడియోలు అప్లోడ్ చేసే టైంలో ప్రతి వీడియోకి మధ్య ఖచ్చితంగా 48 గంటలు గ్యాప్ ఇవ్వాలి. అవును, 48 అవర్స్. ఆ వీడియోకి అల్గారిథం ఇస్తున్న బూస్ట్ని మనం మధ్యలోనే కట్ చేయకుండా ఉండాలంటే దానికి కావాల్సిన టైం మనం ఇచ్చి తీరాలి. ఇది ఇంకాస్త క్లియర్గా అర్థం కావాలంటే ఈ బార్ చార్ట్ చూడండి. గంటకు 500 లేదా 250 వ్యూస్ వస్తున్నాయంటే మనం సైలెంట్గా వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఆ వ్యూస్ కౌంట్ గంటకు 100 కంటే కిందకు పడిపోయి అలా స్టేబుల్గా ఉండిపోతోందో అప్పుడు అల్గారిథం కొత్త వీడియో కోసం రెడీగా ఉందని సిగ్నల్ అన్నమాట. కరెక్ట్గా అప్పుడే కొత్త వీడియో పబ్లిష్ చేయాలి. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే వైరల్ అవుతున్న వీడియో కూడా సడన్గా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా 6వ విభాగం దీర్ఘకాలిక వృద్ధి. మనం చేసిన కష్టానికి ఫలితాలు ఎలా వచ్చాయో చూసే టైం. మనం తీసుకున్న స్టెప్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో ఈ టైం లైన్ చెప్తుంది. 2వ రోజు కల్లా ఫస్ట్ వీడియో 27,000 వ్యూస్ క్రాస్ చేసింది. ఆ తర్వాత 7వ రోజుకి రెండో వీడియో కూడా 11,000 మార్క్ దాటేసింది. మనం చూపించిన సహనం, మెరుగుపరుచుకున్న స్వైప్ రేట్ వల్ల 10వ రోజు నుంచి అల్గారిథం మన వీడియోని కంటిన్యూస్గా పుష్ చేయడం స్టార్ట్ చేసింది. అలా 16వ రోజు నాటికి ఛానల్ ఈజీగా 600 సబ్స్క్రైబర్లని 50,000 పైచిలకు వ్యూస్ని సొంతం చేసుకుంది. అయితే ఈ జర్నీలో ఆడియన్స్ కామెంట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన లెసన్ ఉంది. అదే నావెలిటీ బేస్డ్ కంటెంట్. అంటే మరీ అతిగా అసహజంగా ఉండే హ్యాకర్ థీమ్స్ లాంటివి పెడితే జనాలకి తొందరగానే బోర్ కొట్టేస్తుంది, ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. మనం లాంగ్ టర్మ్లో బ్రాండ్ నిలబెట్టుకోవాలంటే ఏఐతో కథలు రాసినా సరే అవి న్యాచురల్గా వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకోవడం క్రియేటర్స్గా మన బాధ్యత. చివరికి ఈ సూపర్ ఎక్స్పెరిమెంట్కి వచ్చిన రిజల్ట్ ఎంతో తెలుసా? ఏకంగా 150,000 వ్యూస్. అంతేకాదు 1000 సబ్స్క్రైబర్ల మైలురాయిని కూడా చాలా ఫాస్ట్గా క్రాస్ చేసింది. కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే ఏఐతో ఎంత అద్భుతం చేయొచ్చో ఈ కేస్ స్టడీ అఫీషియల్గా ప్రూవ్ చేసింది. సో ఒక్కసారి ఆలోచించండి. అడ్వాన్స్డ్ స్టోరీ టెల్లింగ్, అల్గారిథం పట్ల కాస్త సహనం ఇవి పాటిస్తూ ఏఐ టూల్స్ని వాడుకుంటే కొన్ని వారాల్లోనే ఒక వైరల్ ఇంజిన్ని క్రియేట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఏ నిచ్లో ఇలాంటి సంచలనాలు జరగబోతున్నాయి? టెక్నాలజీ ప్రపంచంలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, అద్భుతమైన అవకాశాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన మున్వర్ టెక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లైనర్తో మళ్ళీ కలుద్దాం.